సంక్రాంతి స్పెషల్ అండి. సంక్రాంతి పండుగకు పిండి వంటలు. రమగారు, ఝాన్సీ గారు, నేను ముగ్గురం కలిసి కర్రలపై మీద ఈ పిండి వంటలు తయారు చేసాం. ఎంత బాగా వచ్చాయి చూడండి. క్రిస్పీకి చాలా బాగా వచ్చాయి కదా. జంతికలు, చెకోడీలు, చెక్కలు ఎంత బాగా వచ్చాయి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు అవన్నీ ఎలా తయారు చేయాలి చూద్దారండి. కర్రలపై మేము చేసామండి సంక్రాంతి వంటగా. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. సంక్రాంతి పండుగ కదండి. సంక్రాంతి పండుగ స్పెషల్ పిండి వంటలు తయారు చేస్తాం చూడండి. స్వీట్ పెద్ద ఇష్టపడరండి ఎవరు మా ఇంట్లో, అందుకే అన్నీ హాట్ తయారు చేసాం. జంతికలు చూడండి, క్రిస్పీకి ఎంత బాగా వచ్చాయి చూడండి. అలాగే చేకోట్లు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత గుల్లగా వచ్చాయి. చెక్కలు పోలుగా ఎంత బాగా వచ్చాయి చూడండి. చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ చాలా బాగుంది. చూస్తే నోరు ఊరుతుంది కదండి. చెక్కలు తయారు చేయడానికి ముందుగా మనం బియ్యం బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆ ఎండబెట్టిన బియ్యాన్ని మిల్లులో మెత్తగా ఆడించుకోవాలి. చూడండి, ఆ బియ్య పిండిలో మనం 4 గంటలు బాగా నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే నువ్వులు, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, వాము, ఇంకా జీలకర్ర కలపాలి. వాటితో పాటు వేరుశనగపప్పులు బాగా వేపుకొని అవి కూడా మిక్స్ చేసి కలిపానండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది వేరుశనగపప్పులు వేస్తే. ఇవన్నీ బాగా వేడి నీళ్ళలో బాగా కలపాలండి. ముందు తయారు చేసుకోవాలి. ముందుగా ఝాన్సీ గారు జంతికలు తయారు చేస్తాను చూడండి. కర్రలపై మీద కర్రలపై ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. కింద రమ్మగారు ఇద్దరు చెరొక పెట్టి పిండి వంటలు తయారు చేస్తున్నారు. జంతికలు కొట్టదు ఎంత బాగా చూడండి, ఎంత బాగా చేస్తున్నాను చూడండి. ఇంకా గ్యాస్ స్టవ్లో చేయడం చాలా కష్టం, ఇది లేట్ అవుతుందని కర్రలపై పెట్టి కింద చేకోడీలు, జంతికలు తయారు చేస్తున్నాను. చేకోడల పిండి కూడా అంతేనండి. బియ్యపిండి, వరిపిండి బాగా వరిపిండి ఉంది కదా, బాగా కలుపుకో. వండి పెరుగులో కారం, జీలకర్ర, వాము అవన్నీ వేసి బాగా వెండిలో బాగా కలపాలి. తర్వాత నువ్వులు కలిపి ఇలా పొడవుగా చేసి చేకోడలు చుట్టాలి. చూడండి, ఝాన్సీ గారు ఎంత బాగా కలిచారు చూడండి. చేకోడలు ఎంత బాగా వచ్చాయి చూడండి. చేకోడలు చేయడం ఇదే ఫస్ట్ అండి. నేను ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చెక్కలు జంతికలు చేస్తాం, చేకోడలు చేయలేదు. ఈసారి పండుగకు చేకోడలు కూడా తయారు చేసాం. సూపర్ టేస్ట్ అండి. అలా పిండి తయారు చేసుకోవాలి. వరిపిండిలో వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. చూడండి, నువ్వులు వేయాలి. ముందు నువ్వులు వేసి నువ్వుల మీద పిండి పెట్టి అలాగ పొడవుగా రుద్దుకొని చెగోడలు చుట్టుకోవాలి. చూడండి, ఈజీ అండి. రౌండ్గా చుట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయి చూడండి చెకోడీలు. ఝాన్సీ గారు జంతికలు ఎంత బాగా కాలుస్తున్నారు చూడండి. ఆ ట్రిక్స్ చూడండి.
కర్రపుల్ల పొడవుగా తీసుకొని ఎక్కడ హీట్ తగలకుండా చేతికి కర్రపుల్లతో ఎంత బాగా తీస్తున్నాను చూడండి. జంతువులు కూడా చాలా బాగా వచ్చాయి. అన్నీ ఒకటే చేయాలంటే కష్టం కదా. అలాగే ఇద్దరు ముగ్గురు కలిస్తే ఈజీగా అన్ని రకాల పిండి వంటలు ఈజీగా చేయగలం కదా. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా బాగా చేయగలం. పిండి అలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. వేడిని కలిపి చూడాలి, అలా ముద్దగా చేసుకోవాలి. ముద్ద ఆరిపోకుండా క్లాత్ కప్పి ఉంచాలి. ఆ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ముందుగా. అలా రౌండ్గా పలచగా తట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగా వచ్చాయండి చెక్కలు కూడా. ఇంతకుముందు వీడియోలో జంతికలు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో పెట్టాను చూడండి. ఎలా కలపాలి, జంతికల పిండి ఎలా చేయాలి అవన్నీ కూడా వీడియోలో పెట్టాను చూడండి. పిల్లలు హాట్ అయితే బాగా ఇష్టంగా తింటారు కదా. మా ఇంట్లో ఎవరికి స్వీట్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. చెక్కలు ఈజీగా స్పీడ్గా అవడానికి ట్రిక్స్ అని ఒక గిన్నె తీసుకొని వెనక వైపు నుంచి అలాగే తడుతుంటే చూడండి, తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు అలా తయారైపోతాయి. రౌండ్గా ఎంత బాగా వస్తుంది చూడండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏదైనా ఈజీ మెథడ్. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఒకవైపు చెక్కలు, ఒకవైపు చెగోడీలు తయారవుతున్నాయి చూడండి. ఒకరు తడుతుంటే ఒకరు కాల్స్తున్నారు. ఈజీగా అయిపోతుంది చూడండి. అన్నీ ఒకరే చేయాలంటే కష్టం కదా. ఎన్ని చెక్కలు వచ్చాయి చూడండి. ముగ్గురం కలిసి తయారు చేసి ముగ్గురు పంచుకున్నాం. నేను తడుతుంటే ఝాన్సీ గారు ఎంత బాగా గోల్డ్ కలర్ వచ్చి వాళ్ళకి చక్కగా బాగా ఎంత బాగా కాలుస్తున్నారు చూడండి. టేస్ట్ చాలా బాగా వచ్చాను. సూపర్ టేస్ట్. ఝాన్సీ గారు జంతికలు తయారు చేస్తాను చూడండి. రమ్మగారు సంక్రాంతి కదండి. రమ్మగారు ఝాన్సీ గారు ఇద్దరు జంతికలు తయారు చేస్తాను. ఎంత బాగా వచ్చింది అది. కర్రపై మీద కర్రలు పోయి కర్తం చేస్తాను చూడండి. అంత గ్రేట్. సూపర్ ఐడియాస్. మాడిపోతుంది.
చెప్తా చూడండి. బియ్యం పిండి, కారం, వాము, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. వేడిలో కలపాలి పిండి. కలిపాక నువ్వులు ఎక్కువ వేస్తే బాగుంటాయి. సన్నగా పంపండి. చెగొడు చూడు, ఇలా చేసుకొని ఇలా కాల్చు చూడు. పోయాడు కట్టెట్టి కలవండి. చెగొడు నూనె బాగా పడతాయి కదా. చాలా బాగా వచ్చి కట్టలేదు చూడు. క్రిస్పీకి ఎంత బాగాలేదు చూడాలి. గట్టి చెగొడు తయారు చేస్తాం. సంక్రాంతి స్పెషల్ చెకొడీలు, చెక్కలు చెకొడీలు ఎంత బాగా కలుపులు ఎంత బాగుంది చూడు. పొంగే బాగా చూడు. క్రిస్పీకి ఎంత బాగుంది. చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు.